ఎలాంటి లేడీస్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయకూడదు, ఇది ఒక బ్రాడ్ స్టేట్మెంట్ అండి. మొదటిగా కొన్ని కండిషన్స్లో ఏంటి అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీకి ట్రై చేసే ముందు డాక్టర్ని ముందు కలిసి ఒపీనియన్ తీసుకొని కరెక్ట్ టైమా కాదా, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలా లేదా ప్రెగ్నెన్సీకి ట్రై చేయడం స్టార్ట్ చేయొచ్చా లేదా అన్నది ఒక అడ్వైస్ తీసుకోవడం బెటర్ అని చెప్తాం. కొన్ని కండిషన్స్లో అసలు ప్రెగ్నెన్సీనే మీరు వెళ్ళకూడదండి, అలాంటి సిచ్యువేషన్ మీరు ప్రెగ్నెన్సీ వస్తే మీ ప్రాణానికే అపాయం, అసలు వద్దు అని చెప్పేస్తాం. సో 2 కండిషన్స్. ఫస్ట్ కండిషన్ మాట్లాడతా అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు, కానీ ఇమీడియట్గా కాకుండా ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కరెక్ట్గా ఉందా లేదా బాడీ కండిషన్లో అని చూసుకున్న తర్వాత ట్రై చేయడం. వీటిలో ఎవరెవరు వస్తారు? ఫస్ట్ వచ్చేసి ఏమన్నా మెడికల్ కండిషన్స్ ఉన్నాయి. షుగర్ ఉంది, షుగర్ బాడీలో బ్లడ్ లెవెల్స్ కంట్రోల్లో అస్సలు లేవు, చాలా హైగా ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు అది కంట్రోల్ చేసుకోకుండా డైరెక్ట్గా ప్రెగ్నెన్సీకి అటెంప్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా మిస్క్యారేజ్ అవ్వడం లేదా బేబీ ప్రాబ్లమ్స్తో పుట్టడం అవకాశాలు చాలా హైగా ఉంటాయి, అందుకని వెయిట్ చేయమంటారు. సెకండ్ వచ్చేసి బీపీ కంట్రోల్లో లేదు. బీపీ కంట్రోల్లో లేదు అంటే కూడా ప్రెగ్నెన్సీ సేమ్ మిస్క్యారేజ్ ప్రాబ్లం లేదా బేబీ సరిగ్గా పెరగదు, బ్లడ్ అందదన్నమాట బేబీకి. సో ఇలాంటి కండిషన్స్లో డైరెక్ట్గా ట్రై చేయొద్దు. థర్డ్ వచ్చేసి కార్డియాక్ ప్రాబ్లమ్స్, హార్ట్ డిసీజెస్ కొన్ని ఉంటాయి. హార్ట్ డిసీజెస్ ఎన్నో రకాలు ఉంటాయండి. కొన్ని డిసీజెస్ ప్రెగ్నెన్సీకి సేఫే కానీ డాక్టర్ సూపర్విజన్లో, బట్ కొన్ని డిసీజెస్ మాత్రం అసలు ప్రెగ్నెన్సీ సేఫ్ కాదు అని చెప్తాం. సో ఇలా మెడికల్ కండిషన్స్ ఉంటే మాత్రం ముందు చూసుకొని తర్వాతే ట్రై చేయండి. సెకండ్ వచ్చేసి ఏదన్నా యాక్టివ్గా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఇన్ఫెక్షన్స్ అంటే కొన్ని చాలా మందికి తెలియదండి, వాటిని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, క్లెమీడియా, గొనెరియా అని ఇలా అంటాం అనమాట. అది భర్త భార్య కలిసినప్పుడు భర్త నుంచి రావచ్చు, లేదా వైఫ్ నుంచి భర్తకు రావచ్చు, లేదా వాళ్ళు బయట అన్హైజెనిక్ ప్లేసెస్లో టాయిలెట్స్ వాడడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ క్యాచ్ ఆన్ అవ్వచ్చు. సో ఇలా యాక్టివ్గా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇమీడియట్గా వెళ్ళకూడదు. వెళ్తే కొన్ని ఇన్ఫెక్షన్స్లో ఏమవుతాయంటే ప్రెగ్నెన్సీ ముందుకు వెళ్ళదన్నమాట, ఇన్ఫెక్ట్ అయ్యి మిస్క్యారేజ్కి దారి తీస్తూ ఉంటుంది. సో అందుకని వెయిట్ చేయండి అంటాం. అండ్ ఇంకొన్ని యాక్టివ్ ఇన్ఫెక్షన్స్లో అంటే వాళ్ళకు ఎయిడ్స్ ఉందనో హెపటైటిస్ ఉందనో కొత్తగా బయటపడుతుంది వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ లేదా టెస్ట్స్కి వెళ్ళినప్పుడు. ఇలాంటి సమయంలో ఏం చేస్తామంటే ముందు మెడికేషన్స్ ఇచ్చి ఆ ఇన్ఫెక్షన్ వైరల్ లోడ్ బాగా తగ్గిపోయేలా చేసి ఆ తర్వాత ట్రై చేయండి అంటాం. ఎందుకంటే యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మీరు ట్రై చేస్తే ప్రెగ్నెన్సీకి బేబీకి కూడా మదర్ నుంచి ఆ ఇన్ఫెక్షన్ ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో కూడా వెయిట్ చేసి ట్రీట్మెంట్ తీసుకొని స్టార్ట్ చేయాలి. థర్డ్ వచ్చేసి జెనెటిక్ కండిషన్స్. తన ఫ్యామిలీలో కానీ మదర్స్ సైడ్ లేదా ఫాదర్స్ సైడ్ కానీ ఇష్యూస్ ఉన్నాయి, సమ్ జెనెటిక్ ప్రాబ్లం రన్ అవుతూ ఉంది వంశం పారపర్యంగా. సో ఇట్లాంటి కేసెస్లో కూడా ఏం చెప్తామంటే ముందు అడిక్వేట్ టెస్ట్ చేసుకొని వీళ్ళు కనుక ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటే బేబీలో అదే జెనెటిక్ ఇష్యూ మళ్ళీ బేబీకి కూడా వచ్చే అవకాశం ఎంత మాత్రం ఉండొచ్చు, దాన్ని ఎలా తొలగించాలి, ఆ రిస్క్ని ఎట్లా అవాయిడ్ చేయాలి, ఏ ట్రీట్మెంట్కి వెళ్తే బెటర్, ఇవన్నీ ప్లాన్ చేసుకొని ప్రెగ్నెన్సీకి వెళ్ళాలన్నమాట. సో ఇటువంటి కండిషన్స్లో డైరెక్ట్గా జంప్ చేసి ట్రై చేయకుండా డాక్టర్ ఒపీనియన్ తీసుకొని రైట్ టైం చూసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. కొన్ని కండిషన్స్ ఎలా ఉంటాయంటే తను ఎప్పటికీ ప్రెగ్నెంట్ కాకూడదు, బికాస్ ప్రెగ్నెంట్ అయితే ప్రెగ్నెన్సీలో తన ప్రాణం పోయే అవకాశం కూడా ఉండొచ్చు అన్న అటువంటి మెడికల్ కండిషన్స్ ఉంటాయండి. సర్టన్ కండిషన్స్ లైక్ వెరీ సివియర్ హార్ట్ డిసీజెస్ లేదా ఐజన్మెంగర్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. సో ఇటువంటి కండిషన్స్ లైఫ్ థ్రెటనింగ్ అనమాట ప్రెగ్నెన్సీ ఉంటే. సో అందుకని వాళ్ళని ఏం చెప్తామంటే వాళ్ళ ఎగ్స్ భర్త కణాలతో పిండం ఏర్పాటు చేసి ఆ పిండాన్ని సరగేట్ మదర్లో వేరే లేడీ జెస్టేషనల్ క్యారియర్ అంటాం. సో వాళ్ళ గర్భసంచిలో పెరిగేలా సరోగేసీ అన్న ఆప్షన్ని వాళ్ళు ఎంచుకోవచ్చు. ఇది లీగలీ అలౌడ్. మీ మెడికల్ రిపోర్ట్స్ అన్ని మీరు సబ్మిట్ చేస్తే డాక్టర్స్ అండ్ లీగల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఈ సరోగేసీ వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారు. సో ఆ రిక్వైర్డ్ పర్మిషన్స్ తెచ్చుకున్న తర్వాత ఈ ప్రొసీజర్ ద్వారా వాళ్ళ ఓన్ జీన్స్తో ఒక బేబీని వాళ్ళు కనే అవకాశం కుదురుతుంది. థ్యాంక్ యూ.